బయటికి రాదు, దేవునికి విరోధమైన స్వభావం నుంచి బయటికి రాదు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? ఏదైతే వద్దు 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 అనుకుంటారో అందులోనే కూరుకుపోతుందన్నమాట. ఒకప్పుడు ఏదైతే విడిచిపెట్టారో ఇప్పుడు అందులోనే కూరుకుపోయిన పరిస్థితి. ఒకప్పుడు ఏదైతే ఇది నాకు వద్దు, ఇది నాకు అలవాటు లేదన్నారో ఇప్పుడు అదే అలవాటు చేసుకుని అదే ఆ కంపు ఇంపుగా మార్చుకున్న పరిస్థితులు ఈ రోజుల్లో కనిపించగలుగుతాయి ప్రియమైన వాళ్ళారా. అయితే నా ప్రభు ఒక్కొక్కరిని రథాశ్వములుగా చేయును గాక, అశ్వముల వంటి వారిగా చేయును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అందులోంచి వేగముగా పరుగెత్తగలిగేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చూడండి ప్రియమైన వాళ్ళరా, 7:39 చూడండి, అపోస్తుల కార్యాలు 7:39. 7:39 ఇతనికి మన పితరులు లోబడనొల్లక త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు. బాగా గమనించండి, ఎక్కడికి పోవాలనుకుంటున్నారు వీళ్ళు? ముందు వద్దన్నది ఏది చెప్పండి? మేము ఇక్కడ ఉండలేం బాబు అన్నది ఎక్కడి నుంచి, దేన్ని బట్టి? ఐగుప్తుని బట్టే కదా. ఐగుప్తులో ఉన్న శ్రమను బట్టి, ఐగుప్తులో ఉన్న బాధను బట్టి, ఐగుప్తులో ఉన్న ఇరుకును బట్టి, ఐగుప్తులో ఉన్న ఆ ఇనుప కొలింలో మేము ఉండలేము బాబు, ఇంత వేదన మేము భరించలేం బాబు అని అన్న అదే నోరు, అదే మనిషి ఏదైతే వద్దు అనుకున్నారో, ఏదైతే విడిచిపెట్టాలనుకున్నారో, ఇక్కడ ఉండకూడదు అనుకున్నారో అదే నోరు ఇప్పుడు ఏంటని తెలిసినా మాకు అది కావాలి, మాకు అది అక్కడికి పోవాలనుకుంటారంట. ఐగుప్తులోనికి పోగోరిన వారై, ఒకప్పుడు పాపం వద్దనుకున్నావు, ఒకప్పుడు ఆచారం వద్దనుకున్నావు, ఒకప్పుడు సాంప్రదాయం వద్దనుకున్నావు, ఇది శాపం అనుకున్నావు, ఇది దరిద్రం అనుకున్నావు, ఇది దేవునికి విరోధమైన కార్యం అనుకున్నావు. అనుకున్నట్లుగా ఉండొచ్చు కదా. కాస్త ఏమండి దేవుడు ఆశీర్వదిస్తే, కాస్త దేవుడు హెచ్చిస్తే, కాస్త దేవుడు కనపరిస్తే, కాస్త దేవుడు మారిస్తే మరలా అయ్యేగా కావాలనుకుంటా ఉన్నారు. విడిపించబడిన తరువాత, విడిపించబడక మునిపేమో ఇక్కడ ఉండము, ఇక్కడ ఉండము, ఇక్కడ ఉండము. విడిపించబడిన తర్వాత ఏమో మేము అక్కడికే పోతాం. అక్కడ ఏమంటే హృదయంలో పోగోరిన వారే, అక్కడ మాకు కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, అక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అక్కడ చెప్పండి అక్కడ ఇలాంటి స్వభావాల చేత ఈ రోజున చాలామంది నడిపించబడుతున్న పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకని ప్రభు అంటాడు, నా మందరా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మన మందం ఎవరమే? గట్టి చెప్పండి. ఆయన మంద కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు నా మందని రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు వద్దు అనుకున్నది మరలా కావాలి అని ఏ రోజు అనుకోబాక. ఏ రోజు పరిస్థితులు తారుమారుగా మారిపోవచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కలగవచ్చు, ప్రతిదీ ప్రతికూలంగా మారిపోవచ్చు కూడా. అయినా సరే మరలా అదే కావాలని ఎప్పుడు కోరుకోకుందువు గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని విడిపించి ఎక్కడ పెట్టాడంటే రన్నింగ్ రేస్లో ఉంచాడు, పరుగు పందెంలో ఉంచాడు. పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతూనే ఉంటారు. అయితే అందరూ పరిగెత్తినట్లుగా నువ్వు పరిగెత్తమని కదా ప్రభు చెప్పేది. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. నేను కూడా పరిగెత్తానండి ఏం ప్రయోజనం? అది నేనైనా సరే మీరైనా సరే బహుమానము పొందునట్లుగా పరిగెత్తుదము గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచితినని అయినను
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచే ముందున్న వాటి కోసం వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని యేసయ్య అట్టి కృపతో నింపునుగాక. హల్లెలూయా. మనకు వేగం ఉండాలి. గుర్రం ఎలాంటిది అంటే గద్దల కంటే వేగము గలది. దేనికోసం వేగం? పాపం చేసేదానికే, పాడు పనులు చేసేదానికే, నోరు తెరిచి అబద్ధాలు ఆడేదానికే. దేనికోసం వేగం? తడబడకుండా కొంతమంది చేసేస్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? దానికోసం కాదు వేగం, అందులోంచి బయటికి వచ్చేదానికి వేగం ఉండగలగాలి. హల్లెలూయా. దేవునికి విరోధమైన ప్రతి స్వభావంలో నుంచి బయటికి రాగలిగేటట్లుగా వేగం ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదు, మన కోసం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆ బహుమానం పొందగలిగేటట్లుగా మన వ్యక్తిగత జీవితంలో పరుగెత్తుదుము గాక. దానికోసం వేగము కలిగిన వారంగా ఆయన మనల్ని తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. మూడో మాట చెప్తాను చూడండి. యెషయా పుస్తకం 63:13. యెషయా పుస్తకం 63:13. అందరూ చదవండి ఒకసారి. జాగ్రత్త చదవండి అక్కడ. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడు ఏడి. ఇప్పుడు ఆ మాట చూడండి, జాగ్రత్తగా గమనించండి. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకోనిరి. హల్లెలూయా. అక్కడ చూడండి, గుర్రములో ఉన్న మరొక స్వభావం ఏంటి అంటే ఏమండి, పడని రీతిగా నడుచుకుంటా వెళ్తుంది. పడని రీతిగా, పడకుండా నడుచుకుంటా వెళ్తుంది అది. హల్లెలూయా. మొదటిదేమో బలము కలిగినది, ఆ ధైర్యము ఆయనలో కనిపించదు, ధైర్యంగా ఉంటుంది. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా మనం గమనించగలిగాం, వేగము కలిగినది. మూడవదిగా పడకుండా నడుచుకుంటా వెళ్తూ ఉంటుంది, భద్రంగా వెళ్తా ఉంటుంది అది. అట్టి కృపతో ప్రభు నింపునుగాక. మనం పడిపోకుండా భద్రంగా నడవాలని ఆయన అంటాడు, అశ్వముల వంటి వారిగా నేను చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితాలు మనం పడిపోకుండా భద్రంగా నడిపించబడగలగాలి. ఏదో 4 రోజులు పరిగెత్తి ఇక అయిపోయింది, అలసిపోయాం, సొమసిల్లిపోయాం, సొక్కిసిల్లిపోయాం, చేసిన కాడికి చేసామని ఇంకేం చేస్తాంలే అని నేరసిల్లి సొమసిల్లిపోయి ఏమండి ఉండడం కాదు జీవితంలో. భక్తి చేసిన కాడికి చేశాం కదా, ప్రార్థన చేసిన కాడికి చేశాం కదా, ఆ తర్వాత పరిచర్య చేసిన కాడికి చెప్పండి చేశాం కదా. వయసులో ఉన్నప్పుడు ఎంత ఎరగబడ్డాం, వయసులో ఉన్నప్పుడు ఎంతగా చేశాం, వయసులో ఉన్నప్పుడు అసలు మాగులాగా ఉన్నవాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటూ సమస్యలిపోవడం కాదు, పడిపోకుండా నడుచుకుంటా వెళ్ళాలి. కొంతమంది చూడండి, పరిగెత్తడం బాగా తెలుసు, పరిగెత్తుతా అంటానే ఉంటారు. మరి పరిగెత్తిన చాలరా, కాస్త నడవరా బాబు అంటే గుర్రం ఏం చేస్తుందంట, మైదానంలో గుర్రము పడని రీతిగా పడకుండా నడుచుకుంటా పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. గుర్రం చూడండి, ఎత్తైన స్థలాలైనా సరే నడుచుకుంటా వెళ్తుంది, లోయలైనా సరే నడుచుకుంటా వెళ్తుంది. అర్థమవుతుందా? ఎత్తైనా సరే లోయైనా సరే నడుచుకుంటా వెళ్తుంది. దేవుడు దానికి ఇచ్చిన టాలెంట్ అది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎత్తైన స్థలాల్లో అయినా నడవగలగాలి, పల్లపు భూముల్లోనైనా చెప్పండి, పల్లపు స్థితిలోనైనా మనం నడవగలగాలి. ఏ స్థితిలో ఉంచినా సరే దేవుడు ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే
నడవగలగ. దేన స్థితిలో నేను ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నేను చెప్పండి ఉండనెరుగుదును. అన్ని స్థితుల్లో నడుచుకోవడం నేను నేర్చుకుని ఉన్నా. అన్ని స్థితుల్లో నేర్చుకుని ఉన్నా. నాకు ఓన్లీ ఎత్తైన స్థలంలో నడవడమే కాదు చేతైంది, పల్లపు స్థితిలో కూడా నేను నడవడం నేర్చుకుని ఉన్నా అంటాడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మీ అందరికీ బాగా పరిచయమైన భాగం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా. ఎలా నడుచుకోవాలంట? ఎందుకు? దినాలు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయకుండా. అజ్ఞానులు అనుకోండి, దినాలు చెడ్డవని గుర్తెరగరు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. అయితే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. సమయం పోనీయకుండా ప్రియమైన వాళ్ళ సద్వినియోగం చేసుకుంటా మనం నడుచుకోవడం నేర్చుకోగలగాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్న అలాగునే మీరును యేసయ్య కృప దయచేయును గాక. మనం దేవుని పోలి నడుచుకునే స్థితిలోనికి రాగలగాలి. దేవుడు చూడండి లోకమును ఎంతో చెప్పండి ప్రేమించాడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ ప్రేమ చేత నింపబడి నడిపించబడి ఆ స్థితిలోనికి మనం రాగలగాలి. దేవుని ప్రేమ మనలో ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, అజ్ఞానుల వలె నడుచుకోకుండా జ్ఞానుల వలె నడుచుకోవడం, ప్రేమ కలిగి నడుచుకోవడం మనం నేర్చుకోగలగాలి. ఇంకా మనం గమనిస్తే 101:2 చూడండి. 101:2 కీర్తన 101:2 వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదును, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందు అంటాడు. ప్రియమైన వాళ్ళరా, కొందరు ఉంటారనుకోండి వేషధారులు నడుచుకుంటారు, వాళ్ళతో మనకి అనవసరం. వాళ్ళని చూడకు, వాళ్ళని వెంబడించుకో, వాళ్ళతో ఉండకు. హల్లెలూయా. అదే ఉంది కదా, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అలాంటి వాళ్ళతో సాంగత్యమే చేయమాక, అక్కడికి వెళ్ళమాక. వేషధారులాగా బతికేవాళ్ళు చాలామంది ఉంటారు, ఒకరి కాదు ఇద్దరు కాదు. అర్థమవుతుందా? నీ జీవితం నువ్వు ఎలా మారిపోవాలి అంటే జ్ఞానం చొప్పు నడుచుకో, జ్ఞానం వల్ల నడుచుకో, ప్రేమ కలిగి నడుచుకో, యథార్థంగా నడుచుకో. అట్టి కృప ప్రభువు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనం. అందరు చదవండి, అందరు గట్టిగా. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను. క్రీస్తు శరీరం అనే సంఘాన్ని, ప్రియమైన వాళ్ళరా, మందని లేదా ఆ దేవుని బిడ్డల్ని దేంతో పోలుస్తున్నాడు గమనించే. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అంటాడు. ఫరోకి రథం ఉంటే ఆ రథానికి గుర్రాలు కట్టబెడితే ఆ గుర్రాలతో పోలుస్తూ ఉన్నాడు. ఫరో యొక్క రథానికి 8 గుర్రాలు కడతారు, ఇటుపక్క 4, ఇటుపక్క 4. అర్థమవుతుందా? ఆ రథానికి 8 గుర్రాలు కడతారు ప్రియమైన వారు, ఇటు 4, ఇటు 4. ఈ గుర్రాలు చూడండి, ముందుకు అడుగు వేసేటప్పుడు ప్రతిదీ అడుగు వేయాలి. అర్థమవుతుందా? ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి అడుగు వేస్తా పోవాలి. ఒకటి ముందుకు అడుగు వేస్తే ఇటుపక్క ముందుకు అడుగు వేసాను అనుకో, ఇటుపక్క వెనక్కి అడుగు వేస్తే ఈ రథం పోతుందా? అయ్యగారు చేరాల్సిన కాడికి చేరతాడా? పోవాల్సిన కాడికి పోతాడా? పోడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఆ ఫరో రథానికి కట్టబడిన ఆ అశ్వాలు ఏమాత్రం ఏక మనసు తప్పవు, ఏక భావం తప్పవు, ఏక తాత్పర్యం తప్పవు. అర్థమవుతుందా? అవి ఏమండి మనం ఏ రోజు గమనించినా, ఎప్పుడు గమనించినా సరే అన్నీ కలిసే అడుగు వేస్తాయి, అన్నీ కలిసే ముందుకు అడుగు వేస్తాయి. అర్థమవుతుందా? పరిగెత్తాలని కూడా అన్నీ పరిగెత్తుతూ ఉంటాయి, అన్నీ నడుస్తూ ఉంటాయి, అన్నీ
మనం మిలిటరీ వాళ్ళని చూస్తే చూడండి, ఒక వ్యక్తి ఆ కుడికాలు ఎత్తితే అందరూ కుడికాలు ఎత్తుతారు. మొత్తం చూస్తే ఏమాత్రం ఒకేసారి వస్తుంది, ఒకేసారి. అర్థమవుతుందా? ఈరోజు గమనించండి, ఆ స్థితిలో ఉందా కుటుంబం? ఆ స్థితిలో ఉన్నారా? భార్య ఏమో ముందుకు అడుగు వేస్తే భర్త ఏమో వెనక్కి లాగుతాడు. భర్త ఏమో ముందుకు అడుగు వేస్తుంటే భార్య ఏమో వెనక్కి లాగుతా ఉంటుంది. ఇక కుటుంబం ముందుకు నడిపించబడినట్టేనా? భార్యాభర్తలు కలిసి ఒక మాట అనుకుంటే పిల్లలు అనుకోండి, పిల్లల మనస్తత్వం పిల్లలది, పెద్దల మనస్తత్వం పెద్దలది. ఎవరిది వాళ్ళదే, విచ్చలవిడి, ఎవరి పెత్తనం వాళ్ళదే. ఇక అది కుటుంబంగా ఉంటుందా? అందులో కలిసిమెలిసి జీవించిన అనుభవం ఉందా? అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక మాట మీద నిలబడి ఒక మాట అనుసరిస్తూ ఒక మాటని ముందుకు కొనసాగే ఆ స్థితి ఉందా? ఐక్యత లేక సమాధానం పోగొట్టుకుంటున్నాం, ఐక్యత లేక ప్రియమైన వాళ్ళరా ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం, ఐక్యత లేక అభివృద్ధి పోగొట్టుకుంటున్నాం. అది ఎరిగి నా ప్రభు అంటాడు, ఫరో యొక్క రథాస్వముగా నేను నిన్ను చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలిసిమెలిసి జీవించే ఆ జీవితం ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఏక మనసు కుమ్మరించును గాక. ఏక తాత్పర్యం కలిగి జీవించగలిగే ఆ కృప యేసు నామములో కుమ్మరించబడును గాక. హల్లెలూయా. ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక మనస్సు ఉండగలగాలి. కలిసిమెలిసి జీవించే ఆ జీవితం ఉండగలగాలి, ఐక్యత కలిగి జీవించే ఆ జీవితం ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, అది విశ్వాసులకి సేవకులకైనా ఏమండి, సేవకులకైనా ఎవరికైనా సరే ఏమండి ఆ ఐక్యత అనేది ఉండగలగాలి. ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం ఉండగలగాలి. ఈ రోజున చూడండి, నువ్వు ఉన్న ఇంటిలో ఆ స్థితి ఉందా? నువ్వు ఉన్న బజార్లో ఆ స్థితి ఉందా? నువ్వు ఉన్న చోట ఆ స్థితి ఉందా? నువ్వున్న సంఘములో ఆ స్థితి ఉందా? నువ్వు ఉన్న ఊరిలో ఆ స్థితి ఉందా? సరే, ఊరు పని ఊరు అంటే తీసేసాయి, రకరకాలు ఉంటారు. నీ ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు? ఫరో యొక్క రథాస్వములుగా నా ప్రభు చేయునుగాక, అశ్వముల వంటి వారిగా చేయునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14 వచ్చిన, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో, ఏ మనస్సు? అందరూ చెప్పండి గట్టిగా. ఏ మనస్సు? ఏక మనస్సు. ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే ఏక మనస్సు ఉండగలగాలి. అందరు కలిసి ఏక హృదయంతో, ఏక మనస్సుతో నువ్వు ప్రార్థన చేయగలిగే ఆ స్థితిలోనికి రాగలగాలి. నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ఎలా ప్రార్థన చేశారో అలాగే అభిషేకం కుమ్మరించబడింది. ఒక్కొక్కరి మీద అభిషేకం కుమ్మరించబడింది. 124 మంది అక్కడ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే ఏమండి, సేవకులు, విశ్వాసులు, దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు అక్కడ కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలని కోరుకుంటే ఏక మనస్సు నీకు కలుగును గాక, ఏక మనసు పొందుకొందువు గాక. హల్లెలూయా. న్యాయాధిపతులు 20:11 చూడండి. న్యాయాధిపతులు 20:11, ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరిలో ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు, ఎలా అంట, అందరూ వేల మంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఒక్క మనుష్యుడైనట్లుగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అదేదో ఉండాలి కదా. చలిచీమల చేత చిక్కి ఏది ఆ బలమైన సర్పం, బలవంతమైన సర్పం, బలవంతమైన సర్పం కూడా సింహముల చేతులు చిక్కి చేస్తుందట. ఎప్పుడు చెప్పండి? మధ్యాడో చూసా, అది సింహం అనుకుంటా.
సింహము, పులి. ఒక గేదెని తినాలని చెప్పేసి దాని మీద పడితే గేదెలన్నీ వచ్చి దాన్ని పొడి చంపినాయి సింహాన్ని. కారణం ఏంటి? గట్టి చెప్పండి. యాగ మనస్సు. దాంతో నాకెందుకులే, దీంతో నాకెందుకులే, దీంతో నాకెందుకులే అని అంటే అలాగే ఉంటుంది పరిస్థితి. బైబిల్లో ఉంది కదా, ముప్పేట తేడు, ముప్పేట తాడు త్వరగా తెగిపోదు. అది బలంగా ఉంటుంది, త్వరగా తెగిపోదు ముప్పేట తాడు. ఎప్పుడైనా సరే ప్రియమైన వాళ్ళరా, ఐక్యత అనేది ఉండును గాక, ఏక మనసు అనేది ఉండును గాక. ఫరో యొక్క ఆ రథానికి కట్టబడిన ఆ గుర్రాలు ఏమంటే 8 కట్టబడితే 8 ఒకే మనసు. చూడండి, ఒకే అడుగు, ఒకే అడుగు, ఒకటే లెవెల్లో పోతా ఉండడం, ఒకటే అడుగు. యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు ఐక్యత కలుగు చేయును గాక. నిశ్చయముగా నా దేవుడు ఏక మనసుతో నింపును గాక. ఈ వాగ్దానం ఒక్కొక్కరి పట్ల నెరవేర్చును గాక. గుర్రం బలమైనది, ఆ ధైర్యం అందులో దానిలో మనకు కనిపించే ధైర్యము కలిగినది. గుర్రము వేగము కలిగినది. గుర్రము పడిపోకుండా నడుస్తా పోతా ఉంటుంది, పడకుండా నడుస్తా పోతుంటుంది. గుర్రం ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం, ఐక్యత కలిగి నడిపించబడింది. నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు పొందుకునేటట్లుగా వాగ్దానం నెరవేర్చును గాక, నెరవేర్చును గాక. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? చేతులు ఎత్తండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బాప్తిస్మాలు పొందేవారికి బాప్తిస్మాలు ఇవ్వబడతా చెప్పినా చెప్పకపోయినా ప్రతి నెల మొదటి తేదీన బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. అందరం ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందామా? సైన్యములకు అధిపతికి యెహోవా తన మందను దర్శించి తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయును. ఒక్కొక్కరిని నా దేవుడు అశ్వముల వంటి వారిగా చేయును గాక, అశ్వములుగా చేయును గాక. యేసు నామములో ఈ వాగ్దానం ఒక్కొక్కరి పట్ల నెరవేర్చును గాక. యేసు నామములో బలమైన వారిగా తీర్చిదిద్దును గాక. యేసు నామములో ధైర్యం కలిగి వారిగా చేయును గాక. ఒక్కొక్కరిలో నా ధైర్యాన్ని యేసు నామములో నిర్మూలన చేయును గాక. యేసు నామములో నిర్మూలమైపోవును గాక. బలవంతులుగా మార్చబడుదురు గాక, బలవంతులుగా మార్చబడుదురు గాక. ఒక్కొక్కరు యేసు నామములో బలముతో నింపబడుదురు గాక, బలవంతులుగా మార్చబడుదురు గాక. యేసయ్య చేయును గాక, యేసయ్య చేయును గాక. వేగము కలిగిన వారిగా చేయును గాక. ఒక్కొక్కరిని వేగము కలిగిన వారిగా చేయును గాక. ఒక్కొక్కరిని పడకుండా నడవగలిగే స్థితిలో తీసుకుని వచ్చును గాక. పడకుండా పడిపోకుండా నడవగలిగే స్థితిని దయచేయును గాక. ఒక్కొక్కరిని దేవుడు ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో నింపును గాక, నింపును గాక. ఈ వాగ్దాన సందేశ కూడికి ఆది అంతంతో ఆశీర్వాదకం జరిగించిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. జనులు విస్తారంగా తీసుకొచ్చిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాటలు దూరాన సమీపాన ఉండి ఎంతమంది అయితే విని ఆలకించి ప్రభువు నా జీవితంలో చేయాలనుకున్నారో వారి జీవితంలో నిశ్చయముగా వాగ్దానం నెరవేర్చేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, స్తోత్రం. ఈ మాసం అంతా ఆయన కృప వెంబడి కృపని కుమ్మరించి నడుపుతున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మాసం అంతా ఒక్కొక్కరి అవసరాలు తీర్చేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నా మంచి దేవుడవు, గొప్ప దేవుడవు,
ప్రధాన కాపరిగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత మాసమంతా నన్ను మమ్మల్ని అందరినీ కాచారు, కాపాడారు. ఈ నూతన మాసంలో అడుగుపెట్టే కృప ఇచ్చారు, అందుకు స్తోత్రం. ఈ మాసానికి ప్రభువా నాకు మాకు అవసరమైన వాగ్దానం దయచేసేందుకు మీకు స్తోత్రం. నా తండ్రి, మీరు ఏ మాటలైతే ప్రేరేపించారో, ఏ మాటలైతే నా నోట పెట్టారో, ఆ మాటలే ఒక్కొక్కరితో ప్రభువా నాయనా తెలియజేసి ఉండగా, యేసు నామములో నా తండ్రి ఆ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా మీరు చేయుదురుగాక. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడని తెలియజేసిన మాటలు ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చుదురుగాక, ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చుదురుగాక. యేసు నామములో మమ్మల్ని అందరినీ అశ్వముల వంటి వారిగా చేయుదురుగాక, అశ్వముల వంటి వారిగా చేయుదురుగాక. ఒక్కొక్కరిలో ఉన్న బలహీనత, ఆ ధైర్యం యేసు నామములో తొలగిపోవును గాక. ఒక్కొక్కరిని యేసు నామములో బలమైన వారిగా తీర్చిదిద్దురుగాక. ఒక్కొక్కరిని ఆయన ధైర్యముతో నింపుదురుగాక. ఏ విషయమైతే కృంగతీస్తుందో, ఏ విషయమైతే అధైర్యపరుస్తుందో అయ్యా, వాటికి అధైర్యపడిపోకుండా ముందుకు నడవగలిగేటట్లుగా మీ కృప వెంబడి కృపని కొమ్మరించమని అడుగుచాను తండ్రి, నీకు స్తోత్రం. హిజ్కియా ప్రభా, కాలేబులైనా ఎంత ధైర్యంగా నడిపించబడ్డారో అంతకంటే ఎక్కువగా ధైర్యంగా నడిపించబడేటట్లుగా యేసు నామములో కృపతో నింపమని కూడా కోరుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. స్తోత్రం నాయన. నిశ్చయముగా ప్రభా వేగము కలిగిన వారిగా తీర్చిదిద్దుదురుగాక. మీకు విరోధమైన స్వభావాలలో నుంచి వేగముగా ప్రభా విడిపించబడేటట్లుగా సహాయం చేయండి నాయన. పరిగెత్తగలిగేట్లుగా సహాయం చేయండి నాయన. ఎవరెవరైతే నా తండ్రి మీకు విరోధమైన స్వభావాల చేత నింపబడి ఉన్నారో, చిక్కుకుపోయి ఉన్నారో, వాటిల్లో నా తండ్రి గొప్ప విడుదల కలుగు చేసి నడిపించబడిన సహాయం చేయమని కూడా ప్రాధేయపడుతున్నాను తండ్రి, నీకు స్తోత్రం. స్తోత్రం నాయన. గుర్రము నా తండ్రి పడని రీతిగా నడుస్తుంది తెలియజేసేందుకు మీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ ప్రభా ఏ విషయంలో ప్రభా పడిపోకుండా నడిపించమని కూడా కోరుకున్నాను తండ్రి. ఆ శక్తిని, ఆ బలాన్ని మీరు అనుగ్రహించేందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి, నీకు స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ప్రభా ఒక్కొక్కరిని ప్రభా ఏకాత్మతో, ఏక తాత్పర్యత, ఏక భావముతో ఐక్యత కలిగిన ఆయన జీవించగలిగే కృప మెండుగా కుమ్మరించి నడిపించే మహిమ పొందమని కూడా ప్రాధేయపడుతున్నాం. ఈ మాటలు ప్రభా, ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరి గుండె నీరుగట్టి ఫలింపజేసి మహిమ పొందమని కూడా ప్రాధేయపడుతున్నాం. ఒక్కొక్కరిని ప్రభా యేసు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాను, మీరు ఆశీర్వదించుదురుగాక. యేసు నామములో దీవిస్తూ ఉన్నాను, యేసు నామములో మీరు దీవించుదురుగాక. యేసు నామములో బలపరచుదురుగాక. యేసు నామములో వేగము కలిగిన వారిగా చేయుదురుగాక. యేసు నామములో మీరు పిలిచిన పిలుపు కలిగే, ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం పొందేటట్లుగా పరిగెత్తగలిగే ఆ కృపని మీరు ప్రసాదించమని కూడా ప్రాధేయపడుతాను తండ్రి, నీకు స్తోత్రం. ఈ మాటలు ఒక్కొక్క గుండెలో నీరు కట్టి ఫలింపజేయండి నా తండ్రి. నా తండ్రి, మీ బిడ్డలు ఏ స్థితి వచ్చారో ఆ ఆశలన్నీ మీరు తీర్చండి. ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని మెండుగా ఈ మాసమంతా దయచేసి సాక్షులుగా జీవించే కృపచేత నిమ్మి నడిపి మహిమ పొందమని అడుగుతాను. బయలుదేరుతున్న మార్గాలు మీరు తోడు నడిపించి మహిమాగలత పడి మీరు మాత్రమే పొందమని, నిండారుగా దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రం.